హాయ్ అండి, వెల్కమ్ టు ఏబిలాగ్స్ అండ్ కిచెన్స్. ఈరోజు మీకు చిన్న టిప్ అయితే చెప్తున్నాను. మన ఇంట్లో పాడైపోయిన నిమ్మకాయలు అయితే ఉంటాయి కదా, వాటిని నేను చూపిస్తున్న విధంగా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని ఒక మిక్సర్ జారీలో మెత్తటి పేస్ట్లా అయితే చేసుకోవాలండి. ఇవి ఇత్తడి సామాన్లు అవి తోమడానికి చాలా ఈజీగా యూస్ఫుల్ టిప్ అండి. ఇలా మెత్తగా అయిన దాన్ని ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటే, ప్లాస్టిక్ బాక్స్లో 2 months నుంచి 3 months వరకు పాడవకుండా అయితే ఉంటుంది. మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. నేను ఒక 2 tablespoons ఒక బాక్స్లో అయితే తీసుకొని, మన ఇంట్లో బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. అలాగే కొద్దిగా జిడ్డు పోవడానికైతే మన ఇంట్లో అంట్లు తోముకునే ఏదైనా లిక్విడ్ ఉంటే అది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అది అవసరం లేకపోయినా మీరు స్కిప్ చేయొచ్చు. జస్ట్ ఇవన్నీ కలుపుకుంటే ఇది కొంచెం పొంగినట్టు అయితే వచ్చేస్తుందండి. బేకింగ్ సోడా వల్ల ఉబ్బినట్టు అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇత్తడి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ స్క్రబ్బర్తో కొద్దిగా ఇలా జస్ట్ పెట్టిన వెంటనే కూడా మనకి మంచి షైనింగ్ వచ్చినట్టు వెంటనే తెలిసిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇలా క్లీన్ చేసిన వెంటనే మెయిన్ అయితే మనం ఇలాగ పొడిగుడ్డతో అయితే తుడిస్తే మనకి ఒక 4 రోజులు ఎక్స్ట్రా బ్లాక్ అవ్వకుండా ఉంటాయండి. ఈ టిప్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.